ఈ రాత్రికాల సమయంలో మరొకసారి దేవుని వాక్యం వినడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని మనం స్తుతించవలసిన వారు ఉండాలి. వీడారా, మరి రాత్రి బైబిల్ పట్టణం కూడి కొరకై ఒక వాక్య భాగాన్ని చదువుదాము. గత వారంలో చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? ఎవరైనా చెప్పగలరా? దేని గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చామో చెప్పగలరా? వీడారా, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్ర అనే దాని గురించి మనం మాట్లాడుతూ వచ్చాం. ఈ దినమున మరి యజమానుడు వాడుకునేటువంటి కుండలు ఉన్నాయి. కొన్ని కుండలు ఉన్నాయి మా దేవుని వాక్యంలో. ఆ కుండలు దేవుడు ఎట్లా వాడుకున్నాడు, ఆ కుండలు దేనికి పనికి వస్తాయి, ఎలా మనం ఆ కుండలను మన హృదయం అనేటువంటి కుండలలో మనం దేవుని వాక్యాన్ని ఎలా భద్రపరచుకోవాలి, మన హృదయం ఎలా ఉండాలి అనేటువంటి దాని గురించి 7 కుండలు ఉన్నాయి. ఆ కుండల గురించి మనం ధ్యానిస్తాం. రండి, దాని కొరకు తిమోతికి రాసిన 2వ పత్రిక 21-22 వచనాలు కలిసి చదువుదాం. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 21-22 వచనాలు కలిసి చదువుదాం. మీ భాగాలు క్లియర్గా చదవండి. పెద్దలందరూ కూడా సెల్ దగ్గర కూర్చోండి. అటు ఇటు తిరక్క మాట్లాడక డిస్టర్బ్ చేయకుండా ఉండండి. ఆ 21 వచనం, ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరుచుకున్న ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రే ఉండును. నీవు యవనెచ్చను విసర్జించి పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము. ప్రార్థన చేస్తాం. ప్రభు సహాయం కొరకు. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహాగణుడైన దేవ, మీ ఘనమైన నామును బట్టి నాయన పాడడానికి మాకు అనుగ్రహించిన మరి ఆ సమయాన్ని బట్టి స్తోత్రాలు పాడుట ద్వారా మా హృదయాలను మీరు సిద్ధపరిచారు. వాక్య ధ్యానం దాసును అభిషేకించండి. ప్రభా, మీ వాక్యంలో ఉన్నటువంటి సత్యములను ఎలా మేము మీ చేతిలో వాడబడాలి, ఎలా సిద్ధపడి ఉండాలి, ఎలాంటి పాత్రలుగా, ఎలాంటి కుండల వలె మేము ఉండాలి అన్న సత్యాన్ని మేము తెలుసుకొని ఆ విధంగా యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన పాత్ర వలె మేము ఉండినట్టుగా మమ్మల్ని నూతనపరచమని మీ వాక్యాన్ని మా నోట ఉంచాను, మా హృదయంలో ఉంచాను. ప్రభువా, వినేటువంటి వారు కుటుంబాలుగా ఎవరైతే ఆశతో మరి వాక్యం వింటున్నారో వాళ్ళందరికీ కూడా దీవించమని, వాక్యం చేత నింపబడినట్లుగా సహాయపడమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వీళ్ళ చదివినటువంటి ఈ భాగమును మనం గమనించినట్టయితే, ఎవడైనా వీటిలో చేరక మరి ఘనత నిమిత్తమైన పాత్రలు, ఘనహీనమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండకుండా ఘనమైన పాత్ర వలె మనం ఉండాలి. ఘనమైన కుండ. దేవుని వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో 7 రకాల కుండలు ఉన్నాయి. ఆ కుండలు మరి మనం వాడబడేటువంటి కుండలుగా, ఆ కుండలు లోపలే ఉన్నాయి, కుండలు ఎలా ఉపయోగపడ్డాయి అనే సత్యాన్ని మనం ఈ రాత్రి ధ్యానిస్తాం. రండి, మొట్టమొదటిగా రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయానికి రండి. రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయం. ఇక్కడ చూసినట్లయితే పిల్లరా, 4వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుదాం. ఎలీషా నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజెప్పమనను. అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. విడరా, ఇక్కడ విధవరాలైనటువంటి ఆ శిష్యుని భార్య, ఆయన చనిపోయినాడు. ఆయన భార్య, పిల్లలు, కొడుకులు ఉన్నారు. మరి వాళ్ళ నాన్న ఆమె భర్త అప్పు చేసి చనిపోయినాడు. అయితే కరువు వచ్చింది. అప్పులు కట్టడానికి వీల్లేని పరిస్థితిలో అంతా తీసుకెళ్లారు. చివరికి
ఆ కొడుకులను కూడా తీసుకెళ్లాలని వచ్చారు. అప్పుడు పరిగెత్తి వచ్చింది ఎలీషా దగ్గరికి. అయ్యా, మీ శిష్యులలో ఒకడైన నా భర్త ఫలాని వాడు చనిపోయినాడు. ఇప్పుడు ఆయన అప్పు చేసిపోయినాడు. ఇప్పుడు ఆ అప్పు కొరకు వస్తువులన్నీ తీసుకెళ్లారు, మొత్తం ఇంట్లో సామాన్లన్నీ తీసుకెళ్లారు. నా కొడుకులను కూడా తీసుకెళ్తున్నారయ్యా, నేనేం చేయాలంటే అప్పుడు అన్నాడు, నా వల్ల నీకేం కావాలంటే, అయ్యా నా పరిస్థితి, నాకు ఏదైనా ఒక సహాయం చేయనంటే నీ ఇంట్లో ఏముందని అడిగాడు. అప్పుడు ఆమెన్నది, ఒక నూనె కుండ తప్ప నా దగ్గర ఏమీ లేదన్నది. ప్రియా స్నేహితుడా, అయ్యా, కుండ అనగా మన హృదయము అని గుర్తుపెట్టుకోవాలి. కుండ అనగా ఇక్కడ మన హృదయం. ఆ హృదయంలో కొంచెం నూనె ఉన్నది అని చెప్పింది ఆమె. ఒక నూనె కుండ ఉన్నది, అందులో ఒకటి ఉన్నది, అందులో కొంచెం నూనె ఉన్నది అని చెప్పగానే, నా ఇంట్లో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమి లేదన్నాడు. అప్పుడు ఆ కిందకి వస్తున్నట్టయితే చూసినట్టయితే నూనె, అందులో కుండలో కొంచెం నూనె ఉంది. అప్పుడు ఎలీషా చెప్పాడు, నీకు తెలిసిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కుండలన్నీ తెచ్చుకో, కుండలన్నీ తెచ్చుకొని ఆ పాత్రలలో, కుండలలో నీ కుండలో ఉన్నటువంటి ఆ నూనెను అన్నిట్లలో నింపమని చెప్పాడు. వీడారా, ఈ కుండలన్నీ కూడా ఇరుగు పొరుగు వారికి చూపిస్తూ ఉన్నాయి. నీవు కుండగా ఉన్నట్లయితే ఆ కుండలో నూనె, ఆ నూనె అనగా పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్నది. గమనించాలి. నీ హృదయమైనటువంటి ఆలయంలో దేవుని పరిశుద్ధాత్మ ముద్ర ఉన్నదా? ఆత్మచేత నింపబడినావా? ఆత్మపూర్ణుడిగా పూర్ణురాలుగా ఉన్నావా? ఆత్మచేత నడిపించబడుతున్నావా? మరి ఆత్మచేత నడిపించబడుతుంటే నీ హృదయమైనటువంటి కుండలో నూనె ఉన్నట్లయితే ఇరుగు పొరుగు వారిని కూడా ఆ నూనెతో నింపేటువంటి దానిగా నీవు ఉండాలి. చూడండి, గలతీలకు రాసిన పత్రికలో రాయబడింది. మొట్టమొదటిగా రోమాపత్రికలో, ఆ రోమాపత్రిక 8వ అధ్యాయంలో, ఎవడైనను మరి ఆత్మ లేని వాడైతే 8-9 వచనం, 8వ అధ్యాయం 9వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్న యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం కలవారు కాడు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. ఇక్కడ గమనించినట్టయితే బిడ్డారా, నీ హృదయం అనేటువంటి కుండలో పరిశుద్ధాత్మ నివాసం ఉన్నదా? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం ప్రకారము ఆత్మ ముద్ర నీ హృదయంలో వేయబడిందా? ఆ ఆత్మ లేని వాడవైతే, ఆత్మ లేని దానవైతే నీవు దేవుని కుమారుగా కుమార్తెగా చేయబడలేవు అనేటువంటి సత్యాన్ని రోమపత్రిక 8వ అధ్యాయము మరి 12, 13, 14 వచనాలకు కూడా రాయబడింది. కనుక ఎవడైతే దేవుని ఆత్మ లేనివాడు ఉన్నాడో, నూనె లేకుండా ఉన్నావో, నూనె ఆ పరిశుద్ధాత్మైనటువంటి ముద్ర నీ హృదయంలో లేకుండా ఉన్నావో, ఇక్కడ నీవు శరీరానుసారుడివే అని మరి దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తూ ఉన్నది. ఎవడైనా దేవుని ఆత్మ లేని వాడైతే వాడు నావాడు కాడు. మరి మనం మందిరానికి రావచ్చు, బైబిల్ చదవచ్చు, మరి ప్రార్థన చేయవచ్చు, కానీ దేవుని ఆత్మ చేత ముద్రించబడ్డావా? ఆత్మ అనేటువంటి నూనె నీలో ఉన్నదా? ప్రియా స్నేహితుడు, అయ్యా, అక్కడ బుద్ధి లేని కన్యకలు కూడా సిద్ధరలో అనగా హృదయంలో నూనె లేదు. నూనె అనగా ఆత్మ దీపము. నీ హృదయంలో మండుచుండేటువంటి ఆత్మ, ఆ ముద్ర, ఆత్మ ముద్ర లేకపోతే పిడారా నీవు ఆయన వాడు కావని రాయబడింది. గలతీ పత్రిక 8వ అధ్యాయంలో కూడా రాయబడింది 11వ వచనం చివరి భాగంలో, మరి మీలో మీ శరీరములను కూడా మీలో నివసించుతున్న ఆత్మ ద్వారా జీవింపచేయును. ఆత్మ లేనివాడు నావాడు కాడు. ఆత్మ ఉంటేనే దేవునిలో మనం జీవించేవారంగా ఉంటాం, జీవించేదారుగానే ఉంటాం. లేనట్లయితే మనము ఆత్మీయంగా చచ్చిన వారమనే దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఈ రాత్రికాల సమయంలో యజమానుడి చేతిలో వాడబడేటువంటి కుండగా నీవు ఉన్నట్లయితే, ప్రియా స్నేహితుడా, నీ హృదయంలో ఆత్మ నింపబడి ఉండాలి. ఇతరులను పిలుచుకొని వచ్చి వారి హృదయాలను కూడా నీవు నింపేదానవుగా, వాళ్ళను కూడా వెలిగించేదానవుగా, వాళ్ళను కూడా ఆత్మపూర్ణులుగా చేసేదానవుగా నీవు ఉండాలని ఈ రాత్రి చెప్పబడుతుంది. ప్రియా స్నేహితులారా, అక్కడ రాయబడింది 11, 12 వచనంలో,
ఎప్పుడైతే ఆత్మచేత నింపబడతామో నీ హృదయమైనటువంటి కుండలో ఆత్మ ఉన్నట్లయితే రాయబడింది ఇక్కడ, మరి శరీర క్రియలు చేయవు. శరీర క్రియలు అక్కడ తట్టుకు రాయబడ్డాయి. శరీర క్రియలు ఏంటంటే రాయబడింది అక్కడ 19వ వచనంలో, మరి గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో శరీర క్రియలు ఏం రాయబడింది అక్కడ? గలతీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం శరీర కార్యములు మరి స్పష్టంగా ఉన్నాయి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వారిని చేయువాడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేడు. పిడారా, నీ హృదయమైనటువంటి కుండలో ఎలీషా అడిగాడు, మీ ఇంట్లో ఏముందనంటే కుండ అన్నాడు. అందులో ఏముందంటే కొంచెం నూనె ఉంది, పరిశుద్ధాత్మ ఉన్నది. ఆ ఆత్మ నీ హృదయం అనేటువంటి కుండలో లేకపోతే, పరిశుద్ధాత్మ లేకపోతే నీవు శరీరానుసారంగా జీవించేదానివే. శరీరేచ్ఛను నువ్వు నెరవేరుస్తూ ఉంటావు. ఆ శరీరేచ్ఛలు ఎంతో తేటగా వ్రాయబడ్డాయి. ప్రియా స్నేహితుడు, అమ్మాయ్య, రాయబడింది 14వ వచనంలో, గలతీ 8:14లో, దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపించబడతారో వారు దేవుని కుమారుడు అనబడతారు. నీ ఉదయమైనటువంటి కుండలో దేవుని ఆత్మ ఉన్నట్లయితే నీవు దేవుని కుమార్తెగా, కుమారుడుగా నీవు పిలువబడతావు. ఆ ఆత్మ నిన్ను నడిపించేది ఉంటున్నది కనుక ఆత్మ అభిషేకము, ఆత్మ నడిపింపు, ఆత్మ నింపుదల, ఆత్మ ప్రత్యక్షత, ఆత్మ ఐశ్వర్యము, ఆత్మ ఆనందము నీ జీవితంలో ఉంటుంది. పిడారా, ఎప్పుడైతే ఆ ఎలీషా అడిగినప్పుడు మరి ఆ ఇరుగుపొరుగు వారి దగ్గరికి వెళ్ళి కుండలు తీసుకొని వచ్చిందో ఆ నూనె అందులో పోయమన్నాడు. వీడారా, మనం కూడా ఆత్మచేత ముద్రించబడిన నేను అనేకులకు సువార్త ప్రకటించి ఈ నీవు పొందినటువంటి ఆత్మను ఇతరుల హృదయాల్లో నింపేవాడుగా ఉండాలి. అదే యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన పాత్ర. ప్రియ స్నేహితుల, అమ్మాయ్య, ఈ రాత్రికాల సమయంలో మరి నీ హృదయములో, ఆ హృదయమైనటువంటి కుండలో నూనె ఉన్నదా? నీ హృదయం నిండా నూనె ఉన్నట్లయితే నీవు శరీర క్రియలు నెరవేర్చవు. నీవు దేవుని ఆత్మచేత నింపబడిన దానవైతే, దేవుని ఆత్మచేత ముద్రించబడిన దానవైతే, నీ హృదయంలో నూనె ఉన్నట్లయితే ఇతరుల హృదయాలను కూడా, ఇతరుల కుండలను కూడా, ఖాళీ కుండలను తీసుకొచ్చి వారి హృదయం నిండా నీ నూనెతో వాళ్ళను నింపేదానుగా ఉండాలని ఈ రాత్రి ప్రభువు కోరుతున్నాడు. ఎప్పుడైతే మరి నీవు అలాగునే చేస్తావో చూడండి, అక్కడ ఆత్మ ఫలం ఏంటంటే ప్రేమ, సంతోషము, సమాధానము, మరి దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వారికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలకును దురాశలతో శిలువ వేయబడి ఉన్నారు. వీడారా, నీవు ఆత్మచేత నింపబడిన దానివైతే, నీ హృదయమైనటువంటి కుండలో నూనె ఉన్నట్లయితే ఇతరులను ఆ ఆత్మచేత నింపబడేదానుగా నీవు ఉండాలి. ఆ ప్రేమ యేసుప్రభు కలిగినటువంటి యొక్క 9 ఫలములను నీ హృదయంలో నుండి ఇతరులకు కూడా పంచిపెట్టేదానుగా నీవు ఉండాలి. ప్రియ స్నేహితుడా, అమ్మాయ్య, తమ్ముడు, చెల్లి, రాత్రికాల సమయంలో నీ హృదయంలో, నీ హృదయమైనటువంటి కుండ ఏముంది? నీ హృదయంలో నూనె ఉన్నదా? నూనె ఉన్నట్లయితే పిల్లరా, నీవు ఆత్మానుసారురాలవే. నీ హృదయంలో ఆత్మ ముద్ర ఉన్నది. ఎఫెసీయులు 1:14 ప్రకారం ఆత్మచేత నింపబడిన వారు ఆత్మ విషయమై దీనుడైన వారు ధన్యులు. నీవు ధన్యత కలిగి ఉంటావు, దీనత్వం కలిగి ఉంటావు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు, మరి ఆత్మకార్యము జరిగించేవాడు ఉంటావు, ఆత్మ ఫలంలో ఫలించేదానుగా నీవు ఉంటావు. ఆ కుండ అన్ని కుండలు తీసుకొచ్చుకొని ఇంటి నిండా నింపుకున్నది. ఇంటికి అందరిని ఆహ్వానించినట్లుగా నీవు కూడా కుండలన్నీ తీసుకొచ్చినట్టుగా, మరి ఆమె తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టుగా అనేకులను నీవు నీ ఇంటికి వెలిపించి వాక్యం అందించి వారి హృదయం నిండా వాక్యం నుండి నింపేదానుగా, ఆత్మను నింపేదానుగా నీవు ఉండాలని రాత్రి కాల సమయంలో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అమ్మాయ్యా, ఈ రాత్రి మరి ఈ నూనె కుండ లాంటి నీ హృదయం, నూనె ఉన్నదా? నీ హృదయంలో నీ కుండలో నూనె ఉన్నదా? ఆత్మ ఉన్నదా? ఆత్మచేత నడిపించబడుతున్నావా? ఆత్మానుసారంగా నడుస్తున్నావా? ఆత్మలో స్వాతంత్రం ఉన్నదా? ప్రియా స్నేహితులా, ఈ రాత్రి కాల సమయంలో నీ హృదయాన్ని పరీక్షిస్తున్నాడు. నీ హృదయమైనటువంటి కుండలో నూనె ఉన్నదా అని ప్రభు పరీక్షించేవాడుకున్నాడు. విడారా, ఈ రాత్రి ప్రభు నిన్ను పిలిచి మరి
నిన్ను ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. వీడారా, ఆ ఆత్మ నీలో ఉన్నట్లయితే అనేకులను ఆత్మపూర్ణులుగా నువ్వు చేస్తా. తర్వాత రెండవ కుండ, ఆ కుండ ఆ విధంగా చేయడం ద్వారా ఆమె అప్పు తీర్చబడింది, ఆమె కుమారుడు బ్రతికాడు, అప్పుల వాడి ఇంటికి రాకుండా ఆ ఆత్మ ద్వారా అనేకులను సంపాదించింది, ఆత్మలు సంపాదించింది, పోషించబడింది, అప్పులు తీర్చబడ్డాయి, సంతోషం కలిగింది, కలవరం పోయింది, కష్టాలు పోయినాయి, ఇబ్బందులు పోయినాయి. దేవుని ఆత్మ కలిగి ఉంటే నీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. నీ కరువు తీర్చబడుతుంది, నీ కలవరం తీర్చబడుతుంది, నీ దుఃఖము తీర్చబడుతుంది, నీ కన్నీళ్ళు తుడచబడతాయి, నీ భారం తొలగించబడుతుంది. ఈ రాత్రి కాల సమయంలో ప్రేమగల రక్షకుడు నూనె కుండవలే నీ హృదయం ఉన్నదా? యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రలో నీ హృదయం అనే కుండలో నూనె ఉన్నదా? నూనె ఉంటే అనేకులను తీసుకొని వచ్చి అనేకులకు సువార్త ప్రకటించు, పరలోక రాజ్యంలో నీ ఫలం అధికమవుతుందని రాయబడింది. వీడారా, నీ హృదయంలో నూనె లేకపోతే బుద్ధి లేని కనికవలే నీవు త్రోయబడతావు. మరి దేవుని రాజ్యంలో కాకుండా నువ్వు బయటికి త్రోయబడతావు. గమనించు, ఈ రాత్రి నూనె కుండవలే నీ హృదయం ఉన్నదా? రెండవ కుండ మార్క్స్ వార్త 14వ అధ్యాయం. మార్క్స్ వార్త 14వ అధ్యాయంలో ఇక్కడ రాయబడింది చూడండి. ఇక్కడ యేసు ప్రభువారి లోకంలో ఉన్నప్పుడు 14వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. 14వ అధ్యాయం 13వ వచనంలో పులిని రొట్టె పండుగలు ఆచరించేటప్పుడు మరి యేసు ప్రభువారిని అడిగారు, ప్రభువా, మీ కొరకై పస్కాను భుజించడానికి మేము ఎక్కడ సిద్ధపరచాలి అని అడిగినప్పుడు ప్రభు చెప్పాడు, ఇదిగో ఎదురుగా ఉన్నటువంటి ఆ గ్రామానికి వెళ్ళండి, అక్కడ నీళ్లకుండ మోసుకొని పోయేటువంటి ఒక వ్యక్తి మీకు కనబడతాడు, అతని వెంట వెళ్ళి ఆ ఇంట్లో అతను చూపించే ఆ మేడ గదిలో లేదా గదిలో పస్కాను సిద్ధపరచండి. చూడండి, దేవుని మాట వినడం ద్వారా వాళ్ళు ఆ విధంగా వెళ్ళారు. వెళ్ళగానే నీళ్లకుండ మోసుకొని పోతున్నాడు. నీళ్ల కుండ ఏంటంటే ఆ కుండ, మొదటి కుండనేమో నూనె కుండ, రెండవదేమో నీళ్ల కుండ. నీళ్ళు అనగా వాక్యము. పిల్లరా, వాక్యము నీ హృదయంలో ఉన్నదా? వాక్యముని మరి ఆ కుండ నిండా నీళ్లున్నాయి, మోసుకొని పోతున్నాడు, వాక్యమును మోసుకొని పోతున్నాడు. ఇక్కడ మొదటి కుండనేమో ఇంటికి పిలిపించి నూనె చేత నింపబడి పంపించింది అనేకులను. ఈ మనిషి అయితే మరి ఆ వీధిలో నుంచి మరి వాక్యం మోసుకొని పోతున్నాడు. వాక్యం మోసుకొని పోయేటువంటి కుండవలే నీవు ఉన్నావా? సువార్త చెప్పడానికి మరి జీవవాక్యం చేత పట్టుకొని లోకంలో జ్యోతి వలె కనబడే కుండలాగా ఉన్నావా? బుద్ధిమంతులైతే వాక్యమును మరి అనేకులకు ప్రకటించేటువంటి కుండవలే నీవు ఉన్నావా? పిడరా, నీ కుండను మోసుకొని పోతున్నాడు. ద్వితీయోపదేశ కాండము చూడండి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము చూడండి. 32వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. 2వ వచనం, నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షం వలెను ఉండును. ఏంటంట, వాక్యము అనేకుల మీద నీళ్లుగా మరి అనగా వాక్యము అనేకుల మీద కుమ్మరించేవాడుగా నీవు ఉండాలి. ప్రియ స్నేహితుడా, నీళ్లకుండా మోయిచున్న ఒకని వలె వాక్యమును మోసుకొని పోతున్నావా? వాక్యం ఇతరులకు వేరే మీ స్థలంలో నుండి వేరే స్థలానికి యేసుప్రభు చెప్పాడు, మీరు వెళ్ళండి, ఆయా గ్రామాల్లోనికి వెళ్ళండి, పరలోక రాజ్య సువార్తను ప్రకటించండి, అనేకులను స్వస్థపరచండి, అనేకుల కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాడు. నీళ్లకుండా మోసుకొని పోతున్నటువంటి వ్యక్తి వలె వాక్యం అనేటువంటి నీళ్లను మోసుకొని పోతున్నావా? ఆ వాక్యమును నేను బ్రతికించేది వాక్యం యొక్క మరి శక్తి ఏంటంటే, నీ హృదయంలో నిండా వాక్యం ఉన్నట్లయితే నీవు నీటి కాలువలో ఊరనట్టు నాటేటువంటి చెట్టు వలే నీవు ఉంటావు. 20 గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనంలో రాయబడింది. కీర్తన 1వ కీర్తన 2వ వచనంలో రాయబడింది. మరి 91వ కీర్తనలో రాయబడింది, నీవు నీటి కాలువలో ఊరన నాటేటువంటి చెట్టు వలే ఉండాలి. యెషయా గ్రంథం రాయబడింది,
నీటి కాలంలో ఊరన నాటి చెట్టు అంటే క్రిందకు వేర్లు తన్నుతుంది, మీదికి ఎదిగి ఫలిస్తుంది. వాక్యము నీ హృదయంలో ఉన్నదా? వాక్యము నీ హృదయంలో భద్రపరచుకోవాలి. దినములు చెడ్డవిగా ఉన్నాయి, వాక్యము దొరకని దినాలు వస్తాయి. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం రాయబడింది, వాక్యము దొరకని కరువు వస్తుంది అని. ఆహారం దొరకని కరువు కాదు, వాక్యము దొరకని కరువు వస్తుంది. అప్పుడు నీవేం చేయాలి? ఇప్పుడే నీవు వాక్యాన్ని నీ హృదయంలో, నీ కుండ నిండా వాక్యాన్ని నింపుకోవాలి. కొలసి పత్రిక 3 రాయబడింది. ఈ వాక్యాన్ని మన హృదయం నిండా నింపుకోవాలట. ఆ వాక్యం నువ్వు బతికించేది ఉన్నది, ఆ వాక్యం నీకు ఊరట కలిగించేది ఉన్నది, నీ దాహం తీర్చేది ఉన్నది, నిన్ను క్రిందకి వేళ్ళు తన్ని మీదికి ఎదిగి ఫలించేదిగా చేసేది నీ వాక్యము. ఆ వాక్యము నీ హృదయంలో ఉన్నదా? నీళ్ళ కుండ మోసుకొని పోతున్నాడు, వాక్యాన్ని మోసుకొని పోయేటండి కుండవలే నీవు ఉన్నావా? ఓ అమ్మా, తమ్ముడు, చెల్లి, అన్న, ఈ రాత్రి కాల సమయంలో నూనె కుండ, ఆత్మచేత నింపబడిన నీవు మరి అపోస్తలుల కార్యం 2:39 ప్రకారము మారు మనసు పొంది పాపక్షమాపణ పొందిన నీ హృదయంలో ఆత్మముద్ర ఉన్నది. ఆత్మముద్ర ఉన్నట్లయితే అనేకులను మీ ఇంటికి తీసుకొని వచ్చి అనేకులకు వాక్యం బోధించి ఆత్మపూర్ణులుగా నువ్వు చేసేదానివిగా ఉండాలి. నూనె కుండ, అనేకుల్లో నీ నూనెను వారితో నీ నూనెతో అనేకులు నింపాలి. రెండవ కుండ, వాక్యమును మోసుకొని పోయే కుండ. వాక్యాన్ని మోసుకొని పోతున్నావా? నీ హృదయంలో వాక్యం ఉన్నదా? నీ హృదయంలో వాక్యం ఉంటే నువ్వు తప్పిపోవు. నిండు కుండ వలె నీవు ఉండాలి, అరకొరగా కాదు. అరకొరగా ఉండేటువంటి కుండ ఏమవుతుంది? చూడండి, ఒక బిందెలో సగం నీళ్ళు పెట్టుకొని కొంత దూరం నడవండి, ఎట్లుంటుందో. అమ్మా వినండి, ఒక బిందెలో 3/4 భాగం నీళ్లు పెట్టుకొని కొంత దూరం నడవండి. నడుస్తారా కరెక్ట్గా? నడవలేరు. కారణం ఏంటంటే ఆ లోపల పూర్తిగా వాక్యం లేదు కాబట్టి ఆ బిందె కదులుతుంది, నీవు కూడా కదులుతావు. అనగా పరిపూర్ణమైనటువంటి మరి హృదయంలో, నీ హృదయం నిండా ఆయన వాక్యము నింపబడిన వారమై ఉండాలి. నీళ్లకుండా మోసుకొని పోచినటువంటి ఒక వ్యక్తి అక్కడికి తీసుకెళ్లారు, అక్కడికి వెళ్ళారు ప్రభు కొరకై. అక్కడ ఆ ఇంట్లో, ఆ హృదయంలో వాక్యము నిండా ఉన్నది కాబట్టి ప్రభు చెప్పిన మాటను విని అతను పస్కాను భుజించడానికి ఇల్లును సిద్ధపరిచాడు. నీ హృదయంలో దేవుని వాక్యం నిండా ఉన్నట్లయితే, ఓ అమ్మాయ్యా, దేవుని పని కొరకై నీ హృదయాన్ని తెరుస్తావు, నీ ఇల్లు తెరుస్తావు. లుదియా హృదయం తెరిచింది. మరి ఫిలేమోను తన ఇంటిని తెరిచాడు. మరి అకుల ప్రిస్కిలాలు వారి ఇల్లు తెరిచారు. పేతురు విడుదల పొందిన తర్వాత మార్కు ఇంటికి వెళ్ళాడు. మార్కునే మరి వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ ఇంట్లో బస చేసినట్టుగా మనం చూస్తాం. ప్రియా స్నేహితులారా, ఈ రాత్రి కాల సమయంలో వస్తుందా శబ్దము? హలో, నెట్వర్క్లో హలో, ఏంది ఇది? హలో, హలో, నెట్వర్క్ పోయింది.
హలో కనుక మొట్టమొదటిగా నూనె కుండ, తర్వాత నీళ్ళ కుండ, మూడవ కుండ చూడండి. న్యాయాధిపతులు గ్రంథము రండి, న్యాయాధిపతులు 14వ అధ్యాయం. వీడారు గమనించండి. న్యాయాధిపతులు 14వ అధ్యాయము, క్షమించండి 7వ అధ్యాయం. న్యాయాధిపతులు 7వ అధ్యాయము 16వ వచనం చూడండి. న్యాయాధిపతులు 7వ అధ్యాయము 16వ వచనం. 300 మందికి 3 గుంపులుగా చేసి బూరను, ఒట్టి కుండను, ఆ కుండలలో దివిటీలను ప్రతి వాని చేతికిచ్చి వారితో ఇట్లనను, నీవు నన్ను చూచి నేను చేయునట్లు చేయుడి. ఇదిగో నేను వారి దండు కొట్టుకొనకు పోవుచున్నాను, నేను చేయనట్లు మీరును చేయవలను. ఇక్కడ మూడో కుండ గిద్యోను చేతిలో ఉన్న కుండ. ఇది కూడా ఒట్టి కుండనే, ఒట్టి కుండ ఇది. ఈ కుండలో ఏమి లేదు, అయితే అందులో ఒక దివిటి పెట్టుకోమన్నాడు. ప్రభు చెప్పాడు, ఇదిగో నీ కుండ ఒట్టి కుండ తీసుకొని అందులో దివిటి పెట్టుకో. ఆ దివిటి మరి ఎక్కడ తీయాలంటే యుద్ధానికి పోయినప్పుడు బయటికి తీయాలి. ఎక్కడ తీయాలి? అందుకని ఇందాక చెప్పాము, ఫిలిప్పి 2:12-16 ప్రకారము నీవు మండుచుండేటువంటి దీపం వలె ఉండాలి. అక్కడ రాయబడింది. మరి లూకా సువార్త 24వ అధ్యాయంలో హృదయంలో మండేటువంటిదిగా ఉన్నది. లూకా సువార్త 24వ అధ్యాయములో అక్కడ 32వ వచనం రాయబడింది. 24:32లో ఆయన అంతట వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచుండగా లేఖనములను మనకు బోధించుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితోనొకరు చెప్పుకొనిరి. ఇడారా దివిటి అనేటువంటి వాక్యము, దివిటి నీ కుండలో మండుతుందా? ఇడారా గమనించాలి. మూడవది మొట్టమొదటిగా నూనె కుండ, ఇతరులను అనేకులను అభిషేకించేదానిగానే ఉండాలి. రెండవదిగా వాక్యమును మోసుకొని పోయి ప్రభువుకు నీ హృదయం ఇచ్చేటువంటి కుండగా నీ ఉండాలి. మూడవదిగా మండుచున్న కుండ. ఇలా యుద్ధానికి వెళ్ళినప్పుడు మరి ఆ కుండ లోపల నీ హృదయం మండాలి. దేవుని వాక్యము నీ హృదయంలో మండే హృదయం ఉండాలి. యేసుప్రభు మాట్లాడినప్పుడు యేసుప్రభు నీ మాటలో ఉంటే నీ హృదయం ఇప్పుడు మండేదిగా ఉంటుంది. ఇడారా నీ కుండలో మంట ఉన్నదా? నీ కుండలో మంట ఉన్నదా? నీ కుండలో మరి జ్వాలలు ఉన్నాయా? ఇడారా దేవుడు పెట్టిన దీపము నీ కుండలో ఉన్నదా? మరి గిద్యోను ఆ దివిటి ఉన్న కారణాన్ని బట్టి ఆ కుండలో మండుతుంది. 300 మందిని తీసుకొని 3 గుంపులుగా చేసి విడారా ఆ 3 గుంపులను 3 ప్రక్కలు పంపించి చెప్పాడు, నేను చేసినట్లు మీరు కూడా చెయ్యండి. ప్రభు అన్నాడు. మరి యేసుప్రభుకి తల్లి మరి అన్నది, ఇదిగో ఆయన మీతో చెప్పున్నది చేయుడని. ఆ ప్రకారం చేయడం ద్వారా మన ఆత్మీయ జీవితము ప్రభు కొరకు మండేదిగా ఉంటుంది. మన హృదయము మండుచున్నటువంటి దీపం వలె ఉండాలి. విడరా మండే కుండ, ఇక్కడ మండే కుండ వలె నీవు నేను ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో వాక్యము నీలో మండుచూ ఉండాలి. నీవు సాక్ష్యము మండేది ఉండాలి. నీ బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య, నువ్వు పనిచేసే స్థలంలో మందిరంలోనే కాదు మండేది. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, పనికి వెళ్ళినప్పుడు, కూలికి వెళ్ళినప్పుడు, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, చదువుకి వెళ్ళినప్పుడు, నువ్వు ప్రయాణంలో ఉన్నప్పుడు, బంధువుల దగ్గర ఉన్నప్పుడు నీ హృదయం మండేది ఉండాలి. ఇడారా దేవుని వాక్యము అగ్ని, మంట. ఆ మంట నీలో ఉన్నదా? యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రలో నూనె ఉండాలి. రెండవదిగా నీళ్ళనే వాక్యం ఉండాలి. మూడవదిగా మంట నీ హృదయంలో ఉండాలి. దేవుడు పెట్టిన దీపం నీ హృదయంలో మండుతుందా? లేకపోతే ఆరిపోతున్నావా? మినుకుమని ఆరిపోతున్నావా? ఓ అమ్మాయ్యా, ఈ రాత్రి కాల సమయంలో యజమానుడు వాడుకోవడానికి అర్హమైన కుండ వలె నీవు ఉన్నట్లయితే నీ హృదయం మండాలి. ఎప్పుడు అక్కడ లూకా సువార్తలో యేసుప్రభు ఆయనతో నడిచినప్పుడు వాళ్ళ ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వారి హృదయం మండిందని చెప్పాడు. యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత చూడు, మనతో ఆయన మాట్లాడేటప్పుడు మన హృదయంలో మంట లేదా? నీ హృదయంలో ప్రభువు కూర్చేటువంటి మంట ఉన్నదా? దేవుని వాక్యము, దేవుని మందిరము, దేవుని సేవకులు, దేవుని పరిచర్య నీ హృదయంలో మంట ఉన్నదా?
లేదా మందిరానికి వచ్చినప్పుడు మాత్రం వెలిగించబడి కొవ్వొత్తిలాగా బయటికి వెళ్ళిన తర్వాత ఆరిపోయేటువంటి దీపం వలె నీవు ఉన్నావా? అమ్మా అయ్యా, ఈ రాత్రి కాల సమయంలో మండే కుండగా ఉన్నావా? నీ హృదయంలో, నీ కుండలో ఒట్టిదే నీ కుండ ఒకప్పుడు, అయితే మంట నీ హృదయంలో మండుతూ ఉందా? మండుతున్నట్టయితే ప్రభు కొరకే ప్రజ్వలించేటువంటి దీపములాగా ఉండాలి. లోకంలో జ్యోతివలే జీవవాక్యం చేత పట్టుకొని మండే కుండలాగా నీ హృదయం ఉండాలి. నీ హృదయం నుండి మంట రావాలి. ప్రభు పరిచర్య కొరకైనటువంటి మంట ఉండాలి. అది ప్రభు కోరుతున్నాడు. మండే కుండ విడరా, మండే కుండలు, మరి నీళ్ళ కుండ, నూనె కుండ. 4వదిగా 3వ కుండలో దివిటీలు ఉంచుకున్నప్పుడు మన శరీరం అనేటువంటి కుండలో దివిటీలో ఆత్మ ఉండాలి. ప్రభు కొరకు మండే కుండలాగా ఉండాలి. ఎలా ఉన్నాం ఈ రాత్రి? మనం పరీక్షించుకుందాం. నూనె ఉన్నదా? వాక్యం ఉన్నదా? మంట ఉన్నదా? 4వదిగా 4వ కుండ పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ పేతురు రాస్తున్నాడు, మరి అమలను గురించి రాస్తున్నాడు, సిస్టర్స్ గురించి రాస్తున్నాడు. కానీ ఇక్కడ సిస్టరే కాదు, బలహీనం. మరి ఇది నాలో సిస్టర్లు కాదు, బలహీనుడు. 7వ వచనం చూద్దాం. అటువలే పురుషులారా, జీవమును కృపావరంలో మీరు మీ భార్యలను మీతో పాలివారి ఉన్నారని ఎరిగి ఎక్కువగా బలహీనమైన ఘటం అంటే కుండ, బలహీనమైన కుండ. ప్రభు కొరకు బలహీనమైపోయినావా? ప్రభు కొరకు చచ్చిన వాడపై ఉన్నావా? ఏమనుందంటే, భార్యను సన్మానించాలి, ప్రార్థనలకు అభ్యంతరము కలగకున్నట్లు జ్ఞానం చొప్పున భార్యతో కాపురం చేయాలి. అంటే మన హృదయము ఏంటండి? మన హృదయము ఘటం అంటే కుండ. యజమానుడు వాడుకోవడానికి అర్హమైన కుండ వలె నీవు ఉండాలంటే మరి ప్రభు కొరకు మనల్ని మనం తగ్గించుకోవాలి. మనం తగ్గించుకొని, మరి ఈ దినాల్లో భార్యలు బలహీనమైన ఘటాలు కాదండి. ఆ దినాల్లో మరి బలహీనమైన ఘటమే. కానీ ఈ దినాల్లో భర్త బలహీనమైన ఘటం అని చెప్పొచ్చు. భార్యలు కాదు. ఆ దినాల్లో భార్యలు బలహీనమైన ఘటము. భార్యలకు లోబడి, తమ భర్తలకు లోబడి ఉండేవారు. ఆ దినమున ఆదికాండం 18వ అధ్యాయము, మరి దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు భార్య ఎక్కడ నిలబడింది? ఎక్కడో గుడారం వెనకాల ఉందండి. అబ్రాహాం మాత్రం వాళ్ళు ఎదురుగా భోజనం పెట్టి ఎదురుగా నిలబడ్డాడు. అది బలహీనమైన ఘటం. అయితే ఈ దినాల్లో భర్తను పక్కన పెట్టేసి భార్యనే ముందు కనపడుతుంది. ఎవరు బలహీనులు? గుర్తుపెట్టుకోండి, ఎవరు బలహీనులండి? బలహీనమైన ఘటము భార్య కాదు. ఇప్పుడు ఈ దినాల్లో లేటెస్ట్ వర్షన్, ఇప్పుడు భర్తలే బలహీనం, కానీ భార్యలు రాటు తేలినటువంటి బలమైన ఘటాలు. కనుక సంసారాన్ని నడిపించేది భార్యలే. విశ్వాసులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మేము విశ్వాసులం అండి, మేము అన్ని విషయాలు అనిమని ఉంటున్నావా? అమ్మా అయ్యా భార్య ఇడరా, బలహీనమైన ఘట్టం ఆ దినాల్లో. అయితే బలహీనమైన ఘట్టం ఏం చేయాలంటే, అన్ని విషయాల్లో మరి భార్య భర్తకు లోబడి ఉండాలి. నీవు యేసుప్రభుడు కలిగి ఉంటే, నూనె కుండవలే ఉంటే, మండుచున్న కుండవలే ఉంటే, అన్ని విషయాల్లో ప్రభువుకు లోబడి ఉంటావు, కుటుంబానికి లోబడి ఉంటావు. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడేది ఉంటుంది. మరి యెహోవాయందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కాదు, పురుషుడు కూడా కొనియాడబడే పురుషుడిగా ఉంటాడు. ఒక స్త్రీనే కాదు ఇక్కడ. ఓ అమ్మ, తమ్ముడు, చెల్లి, అన్న, బలహీనమైన ఘటం అంటే బలహీనమైన కుండ. అంటే ప్రభు కొరకు మనం బలహీనం కావాలి. మనల్ని దేవుడు బలపరచాలి. మనకున్న శక్తి బలము కాదు. బలహీనమైన కుండ, లోబడే కుండ, వినయ విధేయతలు కలిగిన కుండ, అనేకులను మార్చగలిగిన కుండ, వాక్యమును నింపుకునేటువంటి కుండ. నీ హృదయంలో నువ్వు లోక సంబంధంగా బలహీనరాలువు కాదు, ప్రభువులో నీవు బలహీనరాలువుగా ఉండాలి. అన్ని విషయాల్లో లోబడే కుండగానే ఉండాలి. ఎప్పుడైతే లోబడే కుండగా ఉంటామంటే, మరి వాక్యం నీలో ఉన్నప్పుడు, ఆత్మ నీలో ఉన్నప్పుడు, మరి మండేటువంటి హృదయం నీలో ఉన్నప్పుడు ప్రభు కొరకు బలహీనంగా లోబడే కుండగానే ఉంటా. 4వ కుండ ఏంటంటే, మొట్టమొదటిది నూనె కుండ, నీళ్ళ కుండ, మండుతున్న కుండ. 4వది బలహీనమైన కుండ, విరిగి నలిగిన మనసు కలిగి ఉండాలి.
విరిగి నలిగిన మనసు కలిగి ఉండాలి. మరి ఆ కుండ భర్తలు కానీ భార్యలు కానీ మరి జాగ్రత్తగా ఉండాలి. భార్య విషయంలో భర్త విషయంలో భార్య, పరిచర్య విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా బలహీనమైనటువంటి ఘటమని ఎంచి మనము ఎంతో జాగ్రత్తగా లోబడి అన్ని విషయాల్లో ప్రభుకు లోబరుచుకునేటువంటి కుండవలే నీవు ఉండాలి. అమ్మా అయ్యా, ఈ రాత్రి 4వ 5వ కుండ రండి. 5వ కుండ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. 4-7వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ఎందుకనగా నీకు ఆదిత్యము కలగజేయవాడెవడు? నీకు కలిగిన వాడితో పరుని వలన నీవు పొందుదువేమి? ఒక నిమిషం. మళ్ళీ కొరింథీయులకు రాసిన, క్షమించండి, అది 2వ కొరింథీ, క్షమించండి, 2వ కొరింథీ 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని దయుడునట్లు మంటి ఘటములో ఈ ఐశ్వర్యమును మాకు కలిగి ఉన్నది. మంటి ఘటము, మంటి కుండ అనగా మరి బలహీనమైనది. అది కుండ కిందేస్తే పగిలిపోద్ది, ఒక రాయితో కొడితే పగిలిపోద్ది. అంటే ప్రభు కొరకై మనము మరి ఆ బలాధిక్యం ఏంటంటే ఈ బలహీనమైనటువంటి ఘటములో దేవుడు మహిమైశ్వర్యను నింపినాడంట. మహిమైశ్వర్యం ఏంటంట? మహిమ ఐశ్వర్యం. ఇక్కడ రాయబడింది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చివరి వచనం రాయబడింది. చివరి వచనం 3వ అధ్యాయము చివరి వచనం అంటే 21వ వచనంలో, సమస్తమును తనకు లోబరుచుకొని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఈ బలాధిక్యము ఎవరిదంటే ప్రభువుదే. ఆయన తన వాక్యము చేత, నీళ్ల మరి నూనె చేత, వాక్యము చేత, మంట చేత మరి మనలను నింపి మనకు మహిమైశ్వరుని కలిగించేవాడు. దేవుడు మహిమైశ్వరుని నీలో ఉంచాలంటే నీవు దేవునికి లోబరుచుకోవాలి, లోబడే కుండగా ఉండాలి. మరి దేవుడు మహిమాస్వరూపమైనటువంటి దేవుడు మరి మనోనేత్రులు గుడితనం కలిగేసినటువంటి సాతాను చేతులను విడిపించాడు. అప్పుడు రాయబడింది మరి ఇక్కడ 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం చివరి వచనంలో, మరి మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం. ఈ మంటి గడ్డములో మహిమను నింపాడు. నీ హృదయం నూనె కుండవలే ఉన్నట్లయితే, నీళ్ళ కుండవలే ఉన్నట్లయితే, మరి మండుచుండే కుండవలే ఉన్నట్లయితే, బలహీనంగా ప్రభు కొరకు అప్పగించుకున్నట్లయితే నీ శరీరంలో మహిమైశ్వరుని నింపేవాడుకున్నాడు. మహిమైశ్వరుని నింపేవాడుకున్నాడు. ఎలా ఉన్నది నీ యొక్క హృదయం? దేవుని యొక్క మహిమతో నింపబడినావా? మహిమ నీలో కనబడుతుందా? చూడండి, మరి మోషే కొండ మీద నుంచి వచ్చినప్పుడు ఆయన ముఖాన్ని చూడలేకపోయినారు. మరి హృదయం చూచినప్పుడు నీ హృదయంలో దేవుని యొక్క మహిమ కనబడుతున్నదా? దేవుని యొక్క మహిమ నింపబడి ఉందా? మంటి ఘటములో ఈ మహిమైశ్వరమును మేము కలిగి ఉన్నాం. ఈ ఐశ్వర్యం ఏంటి? ఐశ్వర్యం అంటే ప్రభు యొక్క మహిమ. ప్రభు యొక్క మహిమ అంతకంతకు వర్ధిల్ల చేసేది ఉండాలి, మహిమను పొందేవారు ఉండాలి. ఆత్మ ఎప్పుడైతే దేవుని యొక్క మహిమ మన హృదయంలో నింపబడి ఉంటుందో మనము దేవుని పోలికగా మార్చబడేవారు ఉంటాం. ఓ అమ్మా అయ్యా, ఈ రాత్రికాల సమయంలో నీ మంటి ఘట్టమైనటువంటి కుండలో మహిమైశ్వరం ఉన్నదా? మహిమతో నింపబడ్డావా? దేవుని మహిమ నీలో ఉన్నదా? మండుతున్నావా? దానియే గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం రాబడింది, బుద్ధిమంతులైతే లోకంలో జ్యోతుల వలె మీరు ప్రకాశించెదరు. ఎందరైతే అనేకులను అనువైపు తిప్పెదరో అనేకులు నక్షత్రాల వల్ల ప్రకాశించెదరు. దేవుని మహిమ నీలో ఉన్నదా? నీ హృదయంలో మండుతూ ఉన్నదా? నీ హృదయంలో నూనె ఉన్నదా? నీ హృదయంలో మంట ఉన్నదా? నీ హృదయంలో మరి మహిమ ఐశ్వర్యం ఉన్నదా? ప్రియా స్నేహితుడు, అమ్మా అయ్యా, ఈ రాత్రి కాల సమయంలో మహిమ ఐశ్వర్యం నింపడానికి ఇష్టపడుతున్నాడు. నీ హృదయం అనే కుండలో
నీ హృదయాన్ని ప్రభు కొరకే తెరుస్తావా? పిల్లరా, ఈ మంటి ఘటములో, ఈ మంటి కుండలో, బలహీనమైనటువంటి కుండలో ఐశ్వర్యమును మరి మాకు కలదని చెబుతున్నారు. మంటి కుండలో మరి మంటి కుండ వంటి మన హృదయాన్ని మహిమ కలిగిన దానిగా చేస్తున్నాడు. ఆ మహిమ దేవునిదై ఉండాలి. లోకమహిమ కాదు, లోకమహిమ కాదు, లోక సౌందర్యం కాదు. దేవుని మహిమ చేత మనము మరి నింపబడే వారంగా ఉండాలి. నీ కుండలో, హృదయం అనే కుండలో దేవుని మహిమ ఉన్నదా? ఓ అమ్మాయ్యా, ఈ రాత్రి కాల సమయంలో యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్ర, అర్హమైన కుండ నూనె కుండ వలె ఉండాలి, మరి నీళ్ళ కుండ వలె ఉండాలి, మండుతుండే కుండ వలె ఉండాలి, బలహీనమైనటువంటి కుండ వలె, వినయ విధేయతలు కలిగిన కుండ వలె ఉండాలి, మహిమతో నింపబడిన కుండ వలె ఉండాలని ప్రభు కోరుతున్నాడు. రండి, ఐదవ కుండ రండి. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం చూడండి. ఇక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయము 28, 29 వచనాలు, 28, 29 వచనాలు. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలోనికి వెళ్ళి బయలుదేరి ఆయనతోకి వచ్చింది. ప్రియులారా, ఇక్కడ పాపపు కుండ. ప్రియులారా, హృదయం నిండా పాపముతో నిండినటువంటి కుండ. ఈ కుండలో నూనె లేదు, ఈ కుండలో నీళ్లు లేవు, ఈ కుండలో మంట లేదు, ఈ కుండ దేవునికి లోబడిన కుండ కాదు. ఈ కుండ మహిమతో నింపబడింది కాదు, ఇది పాపపు కుండ. లోకమంతా కూడా పీడారా, ఇది నాలుగు లోకమంతా కూడా ఈ కుండలే కనబడతాయి. ఆడ మగ అన్ని కుండలు కూడా పాపంతో నిండినటువంటి కుండలే. పీడారా, ఆ పాపపు కుండను విడిచిపెట్టాలి. ఓ అమ్మాయ్యా, ఆ స్త్రీ సమరయ స్త్రీ పేరు రాయబడలేదు, కానీ మరి సమరయ స్త్రీ అని రాయబడింది. ఆ గ్రామస్తులను, ఆ గ్రామాన్ని గురించి రాయబడింది. విడరా, ఆ గ్రామంలో పాపంతో నింపబడినటువంటి స్త్రీ, 5 మంది భర్తలను కలిగినటువంటి స్త్రీ, పాపాన్ని బట్టి చాటున దొంగసాటున జీవించేటువంటి స్త్రీ. ఆ కుండ, ఈ కుండ విడరా, చాటున బతికే కుండ ఇది. మరి మధ్యాహ్నం వేళ ఎవరు చూడనప్పుడు నీళ్ళు తెచ్చుకోవడానికి వెళ్ళేటువంటి కుండ ఇది. చాటుగా బతికేటువంటి కుండ ఇది. కారణం ఏంటంటే పాపముతో నిండినటువంటిదిగా ఉన్నది. విడరా, పాపం చేయ ప్రతివాడు పాపమునకు దాసుడు, పాపం చేయడు పాపమునకు దాసుడు. నీ హృదయంలో ఇంకా మరి నూనె లేకుండా, నీళ్లు లేకుండా, లేకపోతే మరి వాక్యం లేకుండా, మంట లేకుండా, బలహీనత మరి వినయ విధేయతలు లేకుండా, మహిమ లేకుండా ఇంకా పాపంతో నింపబడిన వాడవై అలాంటి దానవై ఉన్నావా? ఒకవేళ ఆ స్త్రీ వలె 5 మంది భర్తలు కలిగిన స్త్రీ వలె మనం ఉండకపోవచ్చు. మన హృదయంలో ఏం దాచిపెట్టుకున్నాం? విగ్రహాలు దాచిపెట్టుకున్నామా? విగ్రహములతో నిండి ఉందా నీ కుండ? ఏస్కేల్ గ్రంథము 14:2 రాయబడింది, నరపుత్రుడా చూడు, ఇశ్రాయేలు పెద్దలు వారి హృదయంలో విగ్రహములతో నింపబడి ఉన్నాయి. నీ హృదయం ఇంకా, నీ హృదయం అనే కుండలో ఎలాంటి విగ్రహాలు ఉన్నాయి? శరీర కార్యాలు ఉన్నాయా, లేకపోతే ఆత్మకార్యాలు ఉన్నాయా? దేనితో నింపబడింది? విడిచిపెట్టి ఊళ్ళోనికి వెళ్ళు. నీ పాపపు బ్రతుకంతా విడిచిపెట్టి, పాపపు కుండ ఏమైందంటే ఊర్లోనికి వెళ్ళింది, ప్రభువును తెలుసుకున్నది. మరి పాపపు కుండ మార్చబడింది, క్రీస్తు కొరకు అనేకులను సంపాదించిన కుండ. ప్రియులారా, ఈ రాత్రి ఏ కుండ వలె మనం ఉన్నాం? పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నావా? మందిరానికి వచ్చినప్పుడు భక్తిగా వస్తున్నావు. తర్వాత మిగిలిన 6 రోజులు మన పితరులైన ఇశ్రాయేలు అబద్ధములతో, మరి రకరకాల వ్యర్థమైన ఆచారాలతో, మరి ఆయా రకమైనటువంటి కుల సంబంధమైన, మత సంబంధమైన, గ్రామ సంబంధమైన ఆచరణలు, వ్యర్థమైన పనికిమాలిన మరి ఆచరణలతో నీ కుండ నింపబడి ఉందా? ఓ అమ్మాయ్యా, ఈ రాత్రి కాల సమయంలో ఆ కుండను ఖాళీ చేయి. నూనెతో నింపుకో, నీళ్లతో నింపుకో, మరి మంటతో నింపుకో, మహిమతో నింపుకో. వినయ విధేయతలు కలిగి ప్రభు కొరకు నీవు అప్పగించుకో. ఈ మంటి ఘట్టములో, ఈ కుండలో మహిమైశ్వరుడు నింపుతాడు. విడరా, ఆ కుండ
పాపపు కుండ విడిచిపెట్టింది, పాపాన్ని విడిచిపెట్టింది, ఊళ్ళోనికి వెళ్ళింది. అంతవరకు తలదించుకొని సిగ్గుమాలిన బతుకుతో బతికినటువంటి ఆ కుండ ఇప్పుడు ఊళ్ళోకి వెళ్ళింది. అందరి దగ్గర తలెత్తుకొని, అమ్మ, అయ్యా, తమ్ముడు, చెల్లి, రండి 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 రండి, నా పాపాన్ని విడిచిపెట్టాను. నా కుండ ఇప్పుడు పాపపు కుండ కాదు, నా హృదయం ఇప్పుడు పాపంతో నిండి లేదు, నా బతుకు మారింది అని ఊళ్ళోకి వెళ్ళి ఊరంతా కూడా కదిలించిందండి. ఇడారా, మన జీవితంలో రక్షణ పొందిన దినం నుండి ఒక్కరినైనా మందిరానికి నడిపించావా? ఒక్కరైనా నిన్ను బట్టి రక్షణ పొందారా? ఇడారా, ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుందాం. నీ కుండలో ఇంకా పాపం ఉందా? నీ కుండలో ఇంకా లోకసమైనటువంటి శరీర కార్యాలు ఉన్నాయా? దేవునికి ఆయస్కరమైనవి, దేవుడు మెచ్చనివి, లోక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి, కుల సంబంధమైనవి, మత సంబంధమైనటువంటి ఆచారములు, పిల్ల పుట్టినప్పుడు ఆచారం, పెళ్లి చేసేప్పుడు ఆచారం, చచ్చినప్పుడు ఆచారం, పాతి పెట్టినప్పుడు ఆచారం, ఇన్ని రకాల ఆచారాలు. పిల్ల పెద్దదైతే ఒక ఆచారం, పుడితే ఒక ఆచారం, సస్తే ఒక ఆచారం. ఇలాంటి వ్యర్థమైనటువంటి ఆచారంతో నీ కుండ నింపబడి ఉందా? ఓ అమ్మాయ్యా, ఈ రాత్రి ఏంటి నీ సంగతి? కుండను విడిచిపెట్టు, పాప కుండను విడిచిపెట్టు. అది నీవు నూనెతో నింపబడు, మరి నీళ్లతో నింపబడు, మంటతో నింపబడు. బలహీనమైనటువంటి కుండలో మరి జాగ్రత్త కలిగి దేవుని కొరకు బలమైన కుండగా, యజమాడు వాడుకునే కుండగా, దీన శరీరంలో మహిమైశ్వరుడు నింపబడినటువంటి కుండవలె ఉండాలి. ఈ స్త్రీ, సమరయ స్త్రీ, పాపపు కుండను విడిచిపెట్టింది. దేవుని కొరకు యజమాడు వాడుకున్నట్టుకు అర్హమైన పాత్రలే ఘనముగా తలెత్తుకొని తిరిగేటువంటి కుండగా మార్చబడింది. చివరిగా మరొక కుండను చూద్దాం రండి. రెండవ రాజుల గ్రంథము, రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము, రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 4వ అధ్యాయం 40వ వచనం చూడండి. రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 40వ వచనం. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నది, కుండలో విషమున్నది, కుండలో విషముందని కేకలు వేసి దాన్ని తినక మానిరి. ఇడారా, నీ జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందా? నిన్ను చూడగానే ముఖము తిప్పుకొని, ముఖము చాటేసుకొని తిరిగేటువంటి పాపపు విషం నీ కుండ విషముతో నింపబడి ఉందా? ఎవరికి పనికి రాకుండా ఉందా? నీ భార్యకు, నీ భర్తకు, నీ పిల్లలకు, నీ బంధువులకు, నీ ఇరుగు వారికి పనికిరాని విషం ఉన్నదా నీ కుండలో? నీ కుండలో విషం ఉందా ఇంకా? ఓ అమ్మాయ్యా, విషపు కుండ. అయ్యో, ఇందులో అయ్యగారు, ఇందులో విషం ఉంది, తింటే చచ్చిపోతామయ్యా. నిన్ను బట్టి అనేకులు నరకానికి వెళ్తున్నారా? నిన్ను బట్టి అనేకులు మోక్షానికి వెళ్తున్నారా? ఒకసారి గుర్తుపెట్టుకో. నిన్ను బట్టి, నీ మాటలను బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ జీవితాన్ని బట్టి, నీ హృదయంలో నూనె లేకపోతే, నీళ్ళు లేకపోతే, మంట లేకపోతే, మహిమ లేకపోతే, నీ ద్వారా అనేకులకు విషమే, కీడుకరమే. నిన్ను చూసినప్పుడు దూరంగా పారిపోతారు, దుష్టుని చూసి దూరంగా పారిపోయినట్లుగా. ప్రియ స్నేహితుడా, విషపు కుండ, అలాంటి కుండగా ఉందా నీ హృదయం? ఇంకా విషపు కుండ వలె ఉన్నావా? నిన్ను వాడుకోడు. ఓ అమ్మాయ్యా, ఇశ్రాయేలు గురించి రాయబడింది ఇర్మియా గ్రంథంలో. చూడండి, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం చూడండి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఎలా తయారైనారంటే 2వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన మాట 13వ వచనం. జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. బద్దలైపోయే విషపు కుండ, కీడు చేసే కుండ, నష్టపరిచేకుండా, వ్యభిచారకుండా, దొంగతనం చేసేకుండా, మరి త్రాగుబోతుకుండా, రకరకాలుగా దేవునికి ఆయాసకరమైనటువంటి విషము నీలో ఉన్నదా? ఓ అమ్మాయ్యా, ఈ రాత్రి కాల సమయంలో నీ కుండలో విషం ఉన్నదా? రా. అప్పుడు ఎలీషా ఏమన్నాడు చూడండి, కొంత పిండి తీసుకురామన్నాడు.
పిండి యేసు ప్రభువుకు సాదృశ్యం. పిండి తీసుకురండి. పిండి తీసుకొచ్చి ఆ కుండలో వేశాడు. ఇలారా, ఇప్పుడు నీ హృదయం విషపు కుండ నుండి రుచికరమైన కుండ కావాలంటే నీ కుండలోనికి నూనె తీసుకురావాలి. నీ కుండలోనికి మరి నీళ్లు వేయాలి. నీ కుండలో మరి మండేటువంటి వాక్యము వేయాలి. నీ కుండలో మరి వినయ విధేయతలు కలిగి ఉండాలి. నీ కుండలో దేవుని మహిమను నింపినట్లయితే నీవు అనేకులకు రుచికరముగా ఉంటావు. ఈ రాత్రి తీర్మానం చేసుకో, జ్ఞాపకం చేసుకో. నీ కుండ, నీ జీవితం బద్దలైపోయి నీళ్లు నిలవని విషపు కుండతో నింపబడి ఉందా? లేకపోతే పాపపు కుండ వలె ఉన్నావా? విషపు కుండనా? పాపపు కుండనా? మహిమగల కుండనా? బలహీనమైన కుండనా? మరి మండుచుండే కుండనా? నీళ్ళ కుండనా? నూనె కుండనా? 7 కుండలండి. 7 కుండలు. విడరా, ఆ 7 కుండలు ఒక దినం వచ్చింది. యజమానుడు వాడుకునే కుండలుగా 7 చేయబడ్డాయి. 5 ఏమో ముందుగానే వాడబడ్డారు. మిగిలిన 2 పాపపు కుండ, విషపు కుండ మార్చబడ్డారు. ప్రభు కొరకు ప్రభు వాడుకునే విషం పోయింది, పాపం పోయింది, ప్రభు వాడుకున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో నీ పరిస్థితి ఏంటి? ఓ అమ్మాయ్యా, నూతన యెరూషలేము అనే ప్రార్థన మందిరంలో మనం ప్రతి ఆదివారం వెళ్తున్నాం, ప్రతి మీటింగ్కి వెళ్తున్నాం. అన్ని పరిచర్యలను ప్రేమిస్తున్నావా? మందిరాన్ని ప్రేమించేది, వాక్యాన్ని ప్రేమించేది, ప్రార్థన ప్రేమించేది, మరి పైకి ఎగురువారు, యెహోవా కొరకు మరి ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. విడరా, ఆ కుండవలే నీవు ఉన్నావా? ఈ కుండలలో ఏ కుండవలే నువ్వు లేకుండా ఉన్నావో ఒకసారి ఓసారి పరీక్షించుకుందాం. ప్రభువా, నిజమే, నాలో ఇంకా విషం ఉంది, నాలో ఇంకా పాపం ఉంది, నాలో మహిమ లేదు, నాలో బలహీనతలు ఉన్నాయి, నాలో మరి మంట లేదు, నాలో నీళ్ళనే వాక్యం లేదు, నాలో నూనె ఆత్మ లేదు. నన్ను పరీక్షించి నన్ను నింపయ్యా అని ఒకసారి అడుగు. ప్రభు, ఆ విధంగా మనను మరి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన కుండవలే ఉండునట్లుగా ప్రభు మనకు సహాయం చేయునుగాక. ఆమెన్, ఆమెన్.